జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు అనిపిస్తుంది? అతను ఏం చేశాడని అనిపిస్తుంది అండి రైతాంగానికి. మా రైతుకి చేసి చాలా అన్యాయం చేశాడు. ఎరువులు సక్రమంగా దొరికేవి కాదు. అసలు కనీసం పండిన పంట గిట్టుబాటు ధర ఉండేది కాదు. అదేవిధంగా మా ఊరు కొమిసిక్కాల, నా పేరు సూనాండ్రాజు, వ్యవసాయం చేస్తాము. ఏనాడైనా ఎరువులు సరిగ్గా దొరికినాయి ఆడి దగ్గర టైంలో, పంట నీరు సరిగ్గా అందేది కాదు. అసలు ఏది రివ్యూ చేసేవాడు కాదు. అదే కాదంగా పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. పండించిన పంట అమ్ముకుంటానికి మరి వెళ్తే రైస్ మిల్లు ఎక్కడో ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఉన్న రైస్ మిల్లుకి రాసేవాడు. ఇక్కడ నుంచి మరి ట్రాక్టర్ మీద తోలితే 4-5 రోజుల వరకు అక్కడ దింపుకునేవాడు కాదు. అనేక రకాల ఇబ్బందులు. పోనీ దింపిన తర్వాత ఆ డబ్బులు 40 రోజులు 50 రోజులు 2 నెలలకు కూడా రానటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండాలని ఎలా కోరుకుంటామండి? అసలు కోరుకోం. ఈనాడు తెలుగుదేశం పాలన చూడండి, బ్రహ్మాండమైన పరిపాలన. ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సక్రమంగా నీరు అందుతుంది. అదేవిధంగా వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి. మరి ధాన్యం రేటు బ్రహ్మాండంగా ఉంది. మంచి దిగుబడులు వచ్చాయి. 24 గంటలు డబ్బులు పడ్డాయి. ఇంతకంటే ఏం కావాలి రైతాంగానికి? తర్వాత కొబ్బరికాయ ఉందంటే అసలు చరిత్రలో ఎప్పుడు లేనట్టు రేటు ఈ కూటమి ప్రభుత్వం తర్వాత ఉంది. రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నామండి తెలుగుదేశం పాలనలో, కూటమి పాలనలో. ఈ విధంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పరిస్థితి ఆనందంగా ఉంది. నిన్న అన్నదాత సుఖీభావ వేశాడు. 7,000 రూపాయలు వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000. వీళ్ళందరికీ పడ్డా హ్యాపీగా ఉన్నాం. నిన్న కాక మొన్నే సూపర్ 6లో తల్లికి వందనం అందరికీ డబ్బులు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ఇస్తారేంటి, ఒక్కడికి కూడా ఇవ్వరని చెప్పాడు. ఆయన ఒక్కడికే ఇచ్చేవాడు, అది కూడా అరకొరగా. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది. మా రైతాంగం అంతా హ్యాపీగా ఉంది. ఇవాళ రామానాయుడు గారికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సరైన మంత్రిని మరి వ్యవసాయ నీటిపారుదల శాఖ మంత్రి ఇవ్వడం వల్ల, రామానాయుడు గారికి ఇవ్వడం వల్ల రైతాంగం చాలా హ్యాపీగా ఉంది. ఎంచేతంటే ఒక రైతు బిడ్డగా, ఆయన రైతు నాయకుడిగా ఉండి శాసనసభ్యుడై ఈవేళ కేంద్ర మంత్రిగా, మన జలవనరుల శాఖ మంత్రిగా ఉండడం వల్ల అసలు రైతాంగానికి ఆయన చేసే సేవలు ఇంత అంత కాదు. కాలువలు తవ్వాం, ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో తవ్వినట్టు కాలువలు మళ్ళీ ఈవేళ కూటమి ప్రభుత్వంలో తవ్వడం జరిగింది. డ్రైనేజీలు తవ్వడం జరిగింది. కాలువగట్టుల రోడ్లు, డ్రైనేజ్ గట్టుల రోడ్లు, ఇలా ఆనందంగా ప్రతి చేనికి నెంబర్ 1గా నీరు పడుతుంది. రైతాంగం అంత హ్యాపీగా ఉంది. మరి అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయి. ఎందుకంటే ఆనందంగా ఏం కావాలంటే కొబ్బరికాయ రేటు బాగుంది, ధాన్యం రేటు బాగుంది, డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి. అది రైతాంగం హ్యాపీ తెలుగుదేశం పాలనలో, కూటమి పాలనలో అని సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ విని వెరిగే విధంగా ఒక నాయకుడు, ఒక యువతకి ఆదర్శం అండి లోకేష్ బాబు. ఆయన మరి బ్రహ్మాండమైన విద్యావంతుడిగా అమెరికాలో చదువుకుని వచ్చి మరి తప్పని పరిస్థితుల్లో రాజకీయాల్లో వారసుడిగా రావడం, తండ్రి తరఫు మరి అందరూ కోరుకోవటం వల్ల వచ్చి ఈ రాష్ట్రం అధ్వాన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కంకణం కట్టుకుని తండ్రి మీదే ఎక్కువ భారపడకుండా తను కూడా నాయకత్వం వహించి మరి ముందుకెళ్ళినప్పుడు ఆయన్ని అనేక రకాల విమర్శలు చేశారు. ఆ విమర్శలని ఎదుర్కొని ఈవేళ ఆయన ఒక గొప్ప రాజకీయవేత్తగా ఎదిగాడు. అతను శారీరకంగా కానీ మానసికంగా కానీ అసలు ఇప్పుడు తనకు తానే మోడల్ నాయకుడిగా తయారై అసలు యువతకు ఆదర్శం అయ్యాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర పెట్టి అన్ని సమస్యలు తెలుసుకొని, మంచి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని బ్రహ్మాండమైన పరిపక్వత చెందినటువంటి నాయకుడిగా ఇవాళ రాష్ట్రానికి ఆయన ఒక ఆశాజ్యోతిగా ఉన్నాడు. యువకుడిగా, ఒక అనుభవజ్ఞుడిగా. ఈ లోకేష్ వల్ల రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కి చాలా శుభదినాలు రాబోతున్నాయి. మంచి నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మా తెలుగుదేశం పార్టీ తరఫున చాలా హ్యాపీగా ఉన్నాం. భవిష్యత్తు నాయకుడు ఇంత ఔన్నత్యంగా, ఇంత సమర్థవంతంగా ఉండే నాయకుడు, ఇంత యువకుడు, చాలా కాలం ఈ పార్టీని
మొయ్యగల సత్తా కలిగిన నాయకుడు మనకు ఆవిర్భవించాడు అనేటువంటిది చాలా హ్యాపీగా ఉన్నాం. నేనైతే 1982లో పార్టీ ఆవిర్భావ రోజునే అన్న ఎన్టీ రామారావు పర్యటనలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పార్టీలో ఉన్నాను. కానీ ఈవేళ మరి ఈ తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ఓ నాయకుడికి ఎదగడం వల్ల భవిష్యత్తు నాయకుడు ఈ పార్టీకి మరింత భవిష్యత్తు తీసుకెళ్తాడని ఆ పార్టీ అభిమానిగా, ఒక సీనియర్ నాయకుడిగా నాకు ఎంతో ఆనందంగా ఉందండి.